ప్రభువా మీకు వందనాలు. చేరి నాయన మిమ్మల్ని స్తుతిస్తూ మీ నామమును గణపరచడానికి ఈ రీతిగా సమకూర్చారు. అందుని బట్టి మీకు స్తోత్రములు 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 చెల్లిస్తూ ఉన్నాము ప్రభు. శ్రీకరుండా శ్రీయేసునాదా శ్రీమంతుడవు సృజనాత్ముడా శ్రీకరుండా శ్రీయేసునాదా శ్రీమంతుడవు సృజనాత్ముడా హోసన్న హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా శ్రీకరుండా శ్రీయేసునాదా శ్రీమంతుడవు సృజనాత్ముడా పాప భారం భరించినావు పాపినైనా నా కొరకేగా పాప భారం భరించినావు పాపినైనా నా కొరకేగా పవిత్రతతో నీ పాద సన్నిధిలో పరవశింతును పరమ ప్రభు పవిత్రతతో నీ పాద సన్నిధిలో పరవశింతును పరమ ప్రభు హోసన్న హల్లెలూయా హోసన్న హల్లెలూయా హోసన్న హల్లెలూయా హోసన్న హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడవైన యేసయ్యా, సర్వోన్నతుడివి సజీవుడవై ఉన్న దేవా, మీకే వందనాలు స్తోత్రాలు 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 చెల్లిస్తూ ఉన్నామయ్యా. ఇదిగో నా ప్రభువా, ఇంతవరకు మీ సన్నిధిని తోడుగా ఉంచినందుకై మీకు స్తోత్రాలు ప్రభువా. ప్రార్థనల్లో నాయన, పాటలలో, విశ్వాస ప్రమాణములో, కీర్తన భాగములో నా ప్రభువా మీకు వందనాలయ్యా. మీరు నాయన మీ సన్నిధిని మా మధ్యుండి నడిపించిన విధానమును బట్టి మీకు స్తుతి, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నామయ్యా. ప్రత్యేకించి వాక్య లేఖనాల్లోనికి వెళ్ళబోచు ఉండగా నాయన, మీ దైవ సేవకులను మీ సిలువు చాటును మరుగుపరుచుకునండి అయ్యా. తరుణ్ కుమార్ గారిని మీ చేతికి అప్పచెప్పుకుంటున్నాం. మీ దాసులని నాయన నీ వాక్ శక్తి చేత, నీ వాక్ చాతుర్యము చేత మీరు బలపరిచి స్థిరపరిచి, తద్వారా ప్రభువా చేరి వచ్చిన ఇటు జుమ్ జాయినర్స్ అందరితో మీరు మాట్లాడమని వేడుకుంటూ ఉన్నాను ప్రభు. మీకు వందనాలు. ఆంతర్యములను ఎరిగిన దేవుడవయ్యా, మేమైతే పై రూపాన్ని చూస్తాము, మీరు అంతరంగములను పరిశోధించు దేవుడివి గనుక ఈ హృదయానికి ఎలాంటి వాక్కులు అవసరమో నా ప్రభువ, కృంగిన వారికి, నలిగిన వారికి, వేసారిన వారికి, నెమ్మది లేని స్థితిగతుల్లో ఉన్న వారికి నా ప్రభువ ఓదార్పునిచ్చి బలపరిచి ధైర్యపరిచి నీ శ్రేష్టమైన వాక్కుల చేత నా తండ్రి ఈ దినమున మాకు వినిపించండి నా ప్రభువ. ధైర్యపరచండి అయ్యా, ఆదరించండి స్వామి. మీకు స్తోత్రాలయ్యా. లోకములో ఎక్కడ ఆదరణ దొరకదు ప్రభు, అది మీ యొద్దనే దొరుకుతూ ఉన్నది కనుక నా దేవానికి వందనాలు. అట్టి వాక్కుల చేత మమ్మలను బలపరిచి స్థిరపరచండి. మీ దాసులు శ్రేష్టమైన వాక్కులు నాయన అయా వెదచొల్లుతూ ఉన్నప్పుడు నా ప్రభువ మంచి నేల మీద పడిన విత్తనముల వలె మా హృదయాలలో నాటి నాయన అయా ఫలించినట్లుగా మీ సహాయము దయచేయమని వేడుకుంటూ నీ కృపకు అప్పచెప్పుకుంటూ మీ నామానికే మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములు అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్ సిస్టర్ గారు, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనకు వాక్యాన్ని అందించబోతున్నటువంటి బ్రదర్ తరుణ్ కుమార్ గారు మనకి పరిచయస్తులేనండి. కొత్త వారి కోసం, సభా మర్యాద కోసం చిరు పరిచయం అండి. ఈ పరిచయాన్ని గౌరవంగా భావిస్తా ఉన్నాను. బ్రదర్ తరుణ్ గారు దేవుని చేతిలో ఒక విశిష్టమైన పాత్ర. సంఘ పరిచర్యలోను మరియు వ్యాపార రంగంలోనూ వారు అమూల్యమైన సేవలు అందిస్తా ఉన్నారు. బడ్డింగ్ మరియు బేకింగ్ అంటే తరుణ్ గారికి చాలా ఇష్టం. ఇటీవల బియాండ్ ద బ్యాక్గ్రౌండ్ అనే ఒక పుస్తకమును తరుణ్ గారు రచించారు. ప్రస్తుతం తరుణ్ గారు హెచ్ఎంలో
సిక్స్ సిగ్మా కన్సల్టెంట్గా పూర్తికాల సేవలు అందించు బ్రిడ్జ్ ఇంటర్నేషనల్ చర్చి బోర్డు మెంబర్గా కూడా సేవలు అందిస్తూ ఉన్నారు. వారి ప్రియ సతీమణి గారు లీనా గారు క్యాప్ జెమినీలో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీకి గ్లోబల్ లీడర్గా వ్యవహరిస్తూ ఉన్నారు. తరుణ్ గారు మరియు లీనా గారులకు జేస్ అను కుమారుడు ఉన్నారు. ప్రస్తుతం వారు ప్యారిస్లో నివసిస్తూ ఉన్నారు. తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయడానికి బ్రదర్ బాబీ అన్నయ్య గారు సిద్ధంగా ఉన్నారు. వెల్కమ్ టు బోత్ ఆఫ్ యూ. ప్రైజ్ లార్డ్ అన్నయ్య గారు, ప్లీజ్. థ్యాంక్ యూ. మరి very good morning to all of you. Thank you very much for this opportunity. వెరీ గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకొనిచున్నాను. It is such a joy to share in this forum, and it is very special for me because I try to stay awake. I try hard until 11:30, and then the moment I log in, there is some kind of supernatural power that takes all my sleep away, and I don't feel sleepy anymore. మరి మీ యొక్క గ్రూప్ తోటి మాట్లాడటం నాకు చాలా ధన్యతగా నేను భావిస్తున్నాను. మరి మా స్థలంలో మరి టైము మధ్యరాత్రి అవుతుంది కనుక ముఖ్యంగా ఈ గ్రూప్తో మాట్లాడినప్పుడు ఈ సమయం విషయంలో నాకు కొద్దిగా సవాలుగా ఉంటుంది. నిద్ర నేను ఆపుకోలేకపోయే పరిస్థితి వచ్చేది. మరి ఒక 11:30 టైంలో నేను లాగిన్ అయినప్పుడు దేవుని మహాశక్తి, ప్రకృతి అతీతమైన శక్తి ఏదో మరి నాకు సహాయం చేసినందువల్ల నా నిద్రమత్తు నుంచి నేను అసలు కంప్లీట్గా నిద్రమత్తు లేకుండా ఉన్నాను. ఆ నిద్రమత్తు నన్ను వదిలిపోయింది. నేను దాన్ని బట్టి సంతోషంగా ఉన్నాను. Thank you for all the beautiful songs that you have sung. Every song was so meaningful. It's nice to hear such depth to so many songs that you have sung today. మరి మీరు పాడిన ప్రతి పాటను బట్టి మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎంతో లోతైన భావంతో మరి సమర్పణతోటి మీరు పాడారు. దాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. So today we will look into the Word of God. We have about 3 parts that I have picked up, 3 portions of scriptures, to come up with 3 different points which are all connected. మరి ఈరోజు మన వాక్య ధ్యానము మనము ముఖ్యంగా 3 అంశములు మనం ధ్యానం చేసుకుందాము. 3 వాక్య భాగాలను కూడా మనము చదువుకుందాము. ఇవి 3 కూడా ఒకదానికొకటి సంబంధం కలిగి ఉన్న అంశాలు మనం ధ్యానం చేసుకుందాం. So first let us read from 1 Kings chapter 3 verses 3 to 14. 1 Kings chapter 3 verses 3 to 14. మొట్టమొదటిగా మొదటి రాజులు 1వ రాజులు 3వ అధ్యాయము 3వ వచనం నుంచి 14వ వచనం వరకు చదువుకుందామండి. మొదటి రాజులు గ్రంథము 3వ అధ్యాయము 3 నుంచి 14 వచనాలు ఎవరైనా దయచేసి చదివి వినిపిస్తారండి. తన తండ్రి అయిన దావీదు నియమించిన కట్టడలను అనుసరించుచు సొలొమోను యెహోవా యందు ప్రేమ ఉంచును గాని ఉన్నత స్థలముల యందు అతడి బలులను మాత్రం అర్పించుచు ధూపం వేయిచు నుండెను. గిబియోను ముఖ్యమైన ఉన్నత స్థలమై ఉండెను కనుక బలులు అర్పించుటకై రాజు అక్కడికి పోయి ఆ బలిపీఠం మీద 1000 దహన బలులను అర్పించింది. గిబియోనులో యెహోవా రాత్రి వేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై నేను నీకు దేనిని ఇచ్చుట ఇష్టమో దానిని అడుగుమని దేవుడు అతనితో సెలవీయగా సొలొమోను ఇలాగూ మనవి చేశాను, నీ దాసుడు నా తండ్రినైన దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనస్సు గలవాడే ప్రవర్తించును గనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షమగు పరిచి ఈ దినమున నున్నట్లుగా అతని సింహాసనం మీద అతని కుమారుణ్ణి కూర్చుండబెట్టి అతని యందు మహాకృపను చూపి ఉన్నావు. నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడనైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. నీ దాసుడనైన నీవు కోరుకొనిన జనుల మధ్య ఉన్నాను. వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్క పెట్టుటయు వారి విశాల దేశమును తనిఖీ చేయుటయు అసాధ్యము. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయం తీర్చగల వాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయం తీర్చినట్లు
నీ దాసుడనైన నాకు వివేకము గల హృదయము దయచేయి. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువు నాకు అనుకూలమాయను కనుక దేవుడు అతనికి ఇలాగ సెలవిచ్చి, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడగక న్యాయములను గ్రహించుటకు వివేకము అనుగ్రహించుమని నీవు అడిగితివి. నీవు ఇలాగున అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. బుద్ధి వివేకములు గల హృదయము నీకు ఇచ్చిస్తున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడునూ లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒకడునూ ఉండడు. మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా ఇస్తున్నాను. అందువలన నీ దినములన్నిటిను రాజులలో నీ వంటి వాడైనను ఉండడు. So this is the central and the most transformational passage in the life of King Solomon, who is the wisest and the richest man to have ever lived. మరి సొలొమోను జీవితంలో ఈ యొక్క చదవబడిన వాక్య భాగము చాలా ప్రాధాన్యమైన, మరి అతన్ని రూపాంతరం చెందించిన ఒక వాక్య భాగము. అతడు మరి జనులందరిలో ప్రపంచంలో అలాంటి ఘనమైన మరి వివేకం కలిగిన రాజు గాని మనిషి గాని అలాంటి వ్యక్తి ఎవరు లేరు. It is interesting to see that he went and offered sacrifices and on the top of the hill. In those days, they did not have aeroplanes and rockets to go above. So the highest place that they could go is where they thought is the closest place we can get to God, because they thought God is above us. So we can go on top of the hill and we are little closer to God. That's what they thought. మరి ఆ రోజుల్లో ఈ యొక్క బలులు అర్పించినప్పుడు ఉన్నత స్థలాలు, ఎత్తైన స్థలాల మీదకి వెళ్ళి అక్కడ బలులు అర్పించడం అనేది అక్కడ ఒక ఆనవాయితీగా ఉండేది ఆ రోజుల్లో, సొలొమోను రోజుల్లో. మరి ఎంత ఎత్తుగా వెళ్ళి అక్కడ బలులు అర్పిస్తే ఆ ఎత్తైన స్థలము మరి దేవుడు పైన ఉంటాడు కాబట్టి దేవుడికి దగ్గరగా ఉంటుంది అన్న ఒక నమ్మకంతో అక్కడ ప్రజలు ఉండేవారు. అదే అలాగ మరి ఏరోప్లేన్స్, రాకెట్స్ లేకపోయినా ఎంతో కష్టము అక్కడ ఉన్నత స్థలాలకు వెళ్ళటానికి, బలులు అర్పించుటకు. God is pleased with Solomon because he is actually following the instructions given to him by his father, the King David. మరి సొలొమోను ఎడల దేవునికి మరి దేవునికి అనుకూలంగా ఉన్నాడు సొలొమోను. ఎందుకంటే తన తండ్రి అయిన దావీదు తనకి అనుగ్రహించిన ఆ యొక్క ఆజ్ఞలు గాని ఆ యొక్క సమస్తం ఏమైతే చెప్పి ఉన్నాడో దావీదు సొలొమోను అవి దేవుణ్ణి ప్రేమించే విషయంలో దానిని పాటిస్తూ వచ్చాడు. Now Solomon has asked for the best thing that a man can ever ask, because the most confusing thing for man is to know what is from God and what is not from God. Once we know that, we always follow God and it becomes easy, and it is difficult for us to discern, and Solomon is asking for that wisdom to know what is from God. మరి ఇక్కడ మనం చదవబడిన వాక్య భాగంలో మనం గమనించినట్లయితే ఒక వ్యక్తి, ఒక నరుడు, ఒక మానవుడు దేవుణ్ణి ఏమైతే ఒక శ్రేష్టమైన విషయం అడగగలడో దానినే అడిగాడు. మరి వివేకము కలిగిన హృదయాన్ని నాకు అనుగ్రహించు అని చెప్పి అడిగాడు. మరి దేవుడిని మనం సర్వసాధారణంగా మనిషికి ఉండే ఆ యొక్క కన్ఫ్యూజన్, మనిషికి ఉండే ఒక పరిస్థితి ఏంటంటే ఏది దేవుడి నుంచి వస్తుంది, ఏది దేవుడి నుంచి కాదు, దేవుడి నుంచి వచ్చేదేంటి, దేవుడి నుంచి రానిదేంటి, ఈ రెండింటిని వ్యత్యాసము గుర్తుపట్టడం మనిషికి చాలా కష్టం. అది తెలుసుకునే విషయంలో వివేకం కలిగిన హృదయాన్ని సొలొమోను అడిగాడు. And Solomon had a good intention, that is to judge his people, that he asked this, and God blessed him with wisdom and all the riches, and he made him the king, and he said there will be no one who has lived like you before, and no one who will live after you who will be so rich. మరి సొలొమోను ఈ వివేకం కలిగిన హృదయాన్ని అడగటంలో ఒక మంచి సంకల్పము, ఉద్దేశము కలిగి ఉన్నాడు సొలొమోను. ఏంటంటే ఆ యొక్క సంకల్పము, ఆ ఉద్దేశము తనకి దేవుడు అనుగ్రహించిన ప్రజలకి న్యాయము తీర్చడానికి. అలాంటి ఉద్దేశంతో వివేకం కలిగిన హృదయాన్ని అడిగాడు. దేవుడు తనకి ఆ బుద్ధి, వివేకం కలిగిన హృదయాన్ని అనుగ్రహిస్తూ ఘనత, ఐశ్వర్యం కూడా అనుగ్రహించాడు. నీ వంటి వారు ఇంతకు ముందు లేరు, ఇక ఉండబోరు అని కూడా దేవుడు చెప్పాడు.
So there was a recent study which estimated how rich Solomon was, and they found that he had about $2.1 trillion of gold alone. And they were not able to calculate the silver and other metals because it's too much to calculate. So they just calculated the gold, and it was 2.1 trillion. And until today, there is no one else who came so close to that amount of wealth. మరి ఇటీవల ఒక పరిశోధన చేశారు. సొలొమోను ఆస్తిని లెక్కబెట్టి దానిని అంచనా వేయటానికి చేసిన పరిశోధనలో తేలింది ఏంటంటే, దాదాపు కేవలం బంగారం, సొలొమోను దగ్గర ఉన్న బంగారపు విలువ $2.1 ట్రిలియన్ అట. మరి మిగిలిన ఆ యొక్క విలువైన ఆ యొక్క వెండి కానీ మిగతావి ఏవి వాళ్ళకి లెక్క పెట్టలేకపోయారంటే, ఎందుకంటే లెక్క పెట్టడం అసాధ్యమైనంత ఎక్కువగా ఉందట. మరి చరిత్ర చూసినట్లయితే ఇంతవరకు ఏ రాజు కానీ ఏ వ్యక్తి కూడా ఇంత ఆస్తి, ఇంత బంగారం, ఇంత ఆస్తి కలిగి ఉన్న ఏ వ్యక్తి కూడా లేడట చరిత్రలో. So some people thought that he became wealthy because some kings and queens, like Queen of Sheba, brought all the wealth and gave it to him. But it is actually not true. In 2 Chronicles 9:12, we see that Queen of Sheba has taken back from Solomon more than what she brought. మరి సర్వసాధారణంగా ఏమనుకుంటారంటే, మరి సొలొమోను ఇంత ఐశ్వర్యవంతుడు ఎలాగయ్యాడంటే, అనేకమైన రాజులు, రాణులు, ముఖ్యంగా షీబా దేశపు రాణి తనని విజిట్ చేసినప్పుడు ఎంతో మరి విలువైన ఆస్తి ఆయనకు బహుమానంగా తీసుకొచ్చింది. అలాగ ఎంతో మంది ఆయనకి ఇచ్చారు కాబట్టే ఆయన ఐశ్వర్యవంతుడయ్యాడు అని అనుకుంటున్నారు. కానీ నిజానికి అది అసత్యం, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే 2వ దినవృత్తాంతములు 9వ అధ్యాయం 12వ వచనం చూసినట్లయితే, షీబా దేశపు రాణి తాను తెచ్చిన ఆ యొక్క కానుకల కంటే తాను సొలొమోను దగ్గర నుంచి తిరిగి వెళ్తూ తీసుకువెళ్ళిన ఆ యొక్క సంపద, ఆ యొక్క ఐటమ్స్ అన్ని కూడా చాలా విలువైనవి. ఆమె తెచ్చిన దానికంటే తీసుకెళ్ళిందే ఎక్కువ. So he is supernaturally rich and also supernaturally wise. He was a shrewd judge. We know that from the story that follows this chapter, how he judged the 2 mothers who came and claimed a baby. మరి నిజానికి సొలొమోను జీవితం చూసినట్లయితే అతని యొక్క ఐశ్వర్యము అది ప్రకృతి అతీతమైన మరి దేవుని దగ్గర నుంచి వచ్చింది. అలాగే అతని యొక్క వివేకము కలిగిన హృదయము చూసినట్లయితే అది ప్రకృతి అతీతంగా ఒక దేవుని దగ్గర నుంచి వచ్చింది మాత్రమే. ఆయన ఐశ్వర్యము, ఆయన యొక్క వివేకము దేవునిచే అనుగ్రహించబడినవి. మనము చదవబడిన ఈ యొక్క 1వ రాజులు 3వ అధ్యాయము, దానికి నెక్స్ట్ అధ్యాయం 4వ అధ్యాయం చూసినట్లయితే 2 తల్లుల మధ్య అతడు ఏ విధంగా తీర్పు తీర్చాడో అది చూసినట్లయితే అతని వివేకము మనం గ్రహించగలం. Now, having said all this, that he is the richest and the wealthiest man to have ever lived on this earth, if we look at how many times was he quoted in the New Testament? మరి ఇవన్నీ కూడా మనము మాట్లాడుకున్నాము ఆయన యొక్క జీవితం గురించి, సొలొమోను గురించి. అయితే క్రొత్త నిబంధనలో అతని గురించి ప్రస్తావించిన అంశాలు మనం చూద్దాం. Now, if we try to recall the times and how Solomon was quoted, in Matthew 6:29 it says the lilies are dressed much better than King Solomon. మరి క్రొత్త నిబంధనలో సొలొమోను గురించి ప్రస్తావించిన ఆ యొక్క సందర్భాలు, సమయాలు మనం చూసినట్లయితే, ఉదాహరణకి మత్తయి సువార్త 6వ అధ్యాయం 29వ వచనంలో మరి అడవి పువ్వులు సొలొమోను కంటే మరి సౌందర్యంగా దేవుడిచే అవి సృష్టించబడినవి అన్న మాట చూస్తాం. If I am the King Solomon, I wouldn't like to be quoted like that. ఒకవేళ నిజంగా నేనే సొలొమోను అనుకోండి, ఈ మాటలు ఇప్పుడు ఇలాగా నా గురించి మాట్లాడటం, నాకంటే ఒక అడవి పువ్వు చాలా బాగుంది అని చెప్పటం నాకంత నచ్చదు. Because it is in a negative connotation that he has been quoted. And in another place, he was quoted saying that the wiser than Solomon is here. Jesus says he is wiser than Solomon. So there is no point
like, being the wisest man, but Jesus says he is wiser than Solomon, that is also in negative connotation. It's not a praise, but it's a negative connotation. మరి క్రొత్త నిబంధనలో సొలొమోను గురించి ప్రస్తావించిన ఆ యొక్క సందర్భాలు, ఆ యొక్క మాటలు మనం చూసినట్లయితే అవి నెగిటివ్ గా ఉన్నాయి. ఇంకొక చోట యేసు ప్రభు వారు మాట్లాడుతూ సొలొమోను కంటే వివేకము కలిగిన, జ్ఞానం కలిగిన, వివేకము కలిగిన వాడిని నేను అని యేసు ప్రభు వారు తనని గురించి చెప్తా ఉన్నారు. సొలొమోను కంటే నేను జ్ఞానిని, వివేకం కలిగిన వాడిని అని చెప్తా ఉన్నారు. ఇంకా మరి ఈ ప్రపంచంలోనే అత్యంత వివేకం కలిగిన వ్యక్తిగా సొలొమోను ఉన్నప్పుడు ఇది సొలొమోనుకి అంత రుచించే విషయం ఏం కాదు. So finally, we see that King Solomon did not finish very well, because if you ask people what kind of a king you want to be, hardly people will say, I want to be like a King Solomon. మరి సొలొమోను జీవితం చూసినట్లయితే అతని ముగింపు సరిగా లేదు. మరి సర్వసాధారణంగా ఎవరినైనా మనం అడిగితే మీకు ఎలాంటి రాజు కావాలని మనం ఎవరినైనా అడిగితే సొలొమోను వంటి రాజు మాకు కావాలని ఎవరు చెప్పకపోవచ్చు. Now, in contrast, let us look at who is the most quoted person in the New Testament. మరి దీనికి భిన్నంగా మనం ఇంకొక విషయం గమనిద్దాం. క్రొత్త నిబంధనలో అసలు ఎవరి గురించి ఎక్కువగా ప్రస్తావించబడింది మనం చూద్దాం. So it is none other than the father of Solomon, who is King David, who is quoted for his good and for being the man after God's own heart more often in the New Testament. And even Jesus himself says he is the son of David. మరి ఎవరి గురించి ఎక్కువగా ప్రస్తావించబడింది క్రొత్త నిబంధనలు అంటే సొలొమోను తండ్రి అయిన దావీదు గురించి ఎక్కువగా క్రొత్త నిబంధనలో ప్రస్తావించబడింది. మరి నా హృదయానుసారుడని, మరి అలాగే యేసు ప్రభు వారు కూడా నేను దావీదు కుమారుణ్ణి అని చెప్పుకోవడం మనం చూస్తాం. Now, when we just contrast and see what went wrong here, Solomon asked for a good wish. God also granted him a good wish, but David went on to become more famous than Solomon, being the man after God's own heart. What went wrong with the wish? మరి ఇక్కడ గమనించినట్లయితే సొలొమోను బాగానే మరి అత్యంత శ్రేష్టమైన కోరిక కోరుకున్నాడు దేవుని దగ్గర. కానీ అతని కంటే దావీదు ఎక్కువగా గుర్తించబడ్డాడు, ఫేమస్ అయ్యాడు. దేవుడే చెప్పాడు నా హృదయానుసారుడని. మరి ఇంత మంచి కోరిక, ఇంత మంచి ప్రార్థన, ఇంత మంచి విన్నపం చేసుకున్న సొలొమోను చూసినట్లయితే అసలు ఎక్కడ రాంగ్ వచ్చింది? So for understanding what happened, we need to know what David asked from God. ఇక్కడ మనం చూసినట్లయితే దావీదు మరి దేవుణ్ణి ఏం కోరుకున్నాడో మనం ఒకసారి గమనిద్దాం. So let us read Psalm 27:4. కీర్తనలు 27వ అధ్యాయము 4వ వచనం దయచేసి చదువుదామండి. ఎవరైనా సహాయం చేయగలరా? కీర్తన 27:4. యెహోవా యొద్ద ఒక వరము అడిగి తిని దానిని నేను వెదుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. So we think that Solomon asked the wisest gift by asking for discernment, but King David asked for God himself. Can you please repeat, brother? So we see that Solomon has asked a wise gift, which is discernment, to know from good and bad. But King David has asked something much better than that, which is to ask for God himself, the presence of God himself. ఇక్కడ గమనించినట్లయితే సొలొమోను ఏమడిగాడు దేవుణ్ణి, అలాగే దావీదు దేవుణ్ణి ఏమడిగాడు, ఆ వ్యత్యాసం చూసినట్లయితే సొలొమోనేమో మంచి చెడ్డలను వివేచించడానికి వివేచన కలిగిన హృదయాన్ని అడిగాడు. కానీ దావీదుని మనం చూసినట్లయితే ఏకంగా దేవుణ్ణే కోరుకున్నాడు, దేవుని సన్నిధిని అడిగాడు, దేవుణ్ణి అడిగాడు. So it is more profound to seek God and to seek after the presence of God than anything else that we can think of as humans. మరి మానవులంగా మనము దేవుని యొద్ద నుంచి
ఒక వరాన్ని కానీ మనం అడగవలసి వస్తే మరి దావీదు వలె దేవుణ్ణే కోరుకుంటాం, దేవుని సన్నిధిని కోరుకుంటాం అనేది అత్యంత ఉన్నతమైన శ్రేష్టమైన విషయం ఒక మానవుడిగా. That will not only help us to finish well, but that would be more pleasing to God than anything else. అది కేవలము మన జీవితాలని మనం మంచిగా ముగించడానికి దోహదపడేదే కాకుండా మరి దేవునికి ఎంతో ప్రీతికరమైన ఒక విన్నపంగా, ఒక కోరికగా, ఒక మనం ఏమైనా కోరుకుంటే ఇలాంటి దావీదు కోరుకున్న ఆ యొక్క వరము అది మనల్ని, మన జీవితాలని మంచిగా ముగించడానికే కాకుండా దేవునికి ప్రీతికరంగా మనం ఉండటానికి సహాయం చేస్తుంది. So we learn from this that we need to focus on God and seek God. మరి ఇదంతటి నుంచి మనము నేర్చుకోదగిన పాఠం ఏంటంటే దేవుని మీద దృష్టి నిలపాలని, దేవుణ్ణి వెదకాలని. Now, while we are seeking God, it is also important to understand the plan of God and go with the plan of God, like many people who did it in the Bible. మరి దేవుణ్ణి వెతుకుచూ ఉంటుండగా మనము ఆయన యొక్క ప్లాన్ ఏంటి నా జీవితం ఎడల, ఆయన సంకల్పం ఏంటి అని మనం గ్రహించుకోవాల్సిన వారమై ఉంటున్నాము. చాలా మంది మరి దేవుని గ్రంథంలో మనం చూసినట్లయితే చాలా మంది ఈ విధంగా మరి వాళ్ళు ఉంటూ ఉన్నారు. For example, Daniel and his friends, as teenagers, they were captured by the Babylonian emperor, but without complaining, they continued to seek God. మరి ఉదాహరణకి దానియేలు మరియు తన స్నేహితుల్ని మనం గమనించినట్లయితే వారు ఒక టీనేజర్స్ గా చాలా చిన్న వయసులోనే బబులోను రాజు చేత చెరపట్టబడిన వారిలో ఉన్నారు. వారు మరి దేవుణ్ణి వెతుకుచూనే మరి ఆ యొక్క సణుగుకోకుండా ఎంతో ఓపికగా వారు దేవుని యొక్క సంకల్పాన్ని వాళ్ళ జీవితంలో నెరవేర్చారు. I understand there was a very powerful message that was preached yesterday on how Shadrach, Meshach, and Abednego responded in the situation, and how it is important that without complaining, we should seek after God. మరి నిన్నటి దినమున నేను చాలా శక్తివంతమైన సందేశం విన్నాను. మరి దానియేలు స్నేహితులైన షడ్రక్, మెషక్, అబేద్నెగో వాళ్ళున్న ఆ భయంకరమైన క్లిష్ట పరిస్థితుల్లో ఎలా ప్రతిస్పందించారు, మరి ఎటువంటి సణగటం గాని గొణుకటం లేకుండా వాళ్ళు ఏ విధంగా దేవునిని వెతుకుచూ దేవుని సంకల్పం నెరవేర్చారో మరి మనం గమనించవచ్చు. We will look at another person's story in the Bible today from a different portion in the scripture. We'll read from Joshua chapter 14 verses 6 to 15. Joshua 14, 6 to 15. మరి మనము ఇప్పుడు మరి యొక్క వ్యక్తి జీవితాన్ని ధ్యానం చేద్దాము బైబిల్లోని. ఆ వ్యక్తి యొక్క ఎక్కడ ఉంటుందంటే యెహోషువ గ్రంథము 14వ అధ్యాయము 6 నుంచి 15. యెహోషువ 14:6 నుంచి 15. దయచేసి ఎవరైనా చదువుతారండి? యూదా వంశస్థులు గిల్గాలులో యెహోషువ యొద్దకు రాగా, కెనీజీయుడగు యెఫున్నె కుమారుడైన కాలేబు అతనితో ఇలాగు మనవి చేసెను. కాదేషు బర్నేయలో దైవజనుడైన మోషేతో, యెహోవా నన్ను గూర్చియు నిన్ను గూర్చియు చెప్పిన మాట నీవెరుగుదువు. దేశమును వేగుచూచుటకు యెహోవా సేవకుడైన మోషే కాదేషు బర్నేయలో నుండి నన్ను పంపినప్పుడు నేను 40 ఏళ్ల వాడను. ఎవరికి నీ భయపడక నేను చూచినది చూచినట్టే అతనికి వర్తమానము తెచ్చి తిని. నాతో కూడా బయలుదేరి వచ్చిన నా సహోదరుల జనులు హృదయములను కరుగజేయక నేను నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించి తిని. ఆ దినమున మోషే ప్రమాణము చేసి, నీవు నా దేవుడువైన యెహోవాను నిండు మనసుతో అనుసరించితివి గనుక నీవు అడుగుపెట్టిన భూమి నిశ్చయముగా నీకును నీ సంతానమునకును ఎల్లప్పుడూ స్వాస్థ్యముగా ఉండుననెను. యెహోవా చెప్పినట్లు యెహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇశ్రాయేలీయులు అరణ్యంలో నడిచిన ఈ 40 ఏండ్లు ఆయన నన్ను సజీవునిగా కాపాడి ఉన్నాడు. ఇదిగో నేనిప్పుడు 80 ఏండ్ల వాడను. మోషే నన్ను పంపిన నాడు నాకెంత బలమో నేటి వరకు నాకంత బలము.
యుద్ధము చేయుటకు గాని వచ్చుచూ పోవచుండుటకు గాని నాకెప్పటి ఎట్లు బలమున్నది. కాబట్టి ఆ దినమున యెహోవా సెలవిచ్చిన ఈ కొండ ప్రదేశమును నాకు దయచేయము. అనాకీయులను ప్రాకారము గల గొప్ప పట్టణములను అక్కడ ఉన్న ఆ సంగతి ఆ దినమున నీకు వినబడును. యెహోవా నాకు తోడై ఉండిన ఎడల యెహోవా సెలవిచ్చినట్లు వారి దేశమును స్వాధీనపరుచుకుందును. యెఫున్నె కుమారుడైన కాలేబు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించువాడు గనుక యెహోషువ అతన్ని దీవించి అతనికి హెబ్రోనును స్వాస్థ్యముగా ఇచ్చెను. కాబట్టి హెబ్రోను యెఫున్నె అను కెనెజీయుని కుమారుడైన కాలేబునకు నేటి వరకు స్వాస్థ్యముగా ఉన్నది. పూర్వము హెబ్రోను పేరు కిర్యతర్బా. అర్బా అనాకీయులలో గొప్పవాడు. అప్పుడు దేశము యుద్ధము లేకుండా నెమ్మదిగా ఉండెను. There is so much that we learn from this passage about Caleb, and we can speak about him for the whole day. Brother Bobby, I think you are on mute. ఐఎమ్ సారీ బ్రదర్. మరి ఇప్పుడు చదవబడిన వాక్య భాగం నుంచి కాలేబు జీవితం గురించి మనం అనేకమైన విషయాలు నేర్చుకోవచ్చు. నిజంగా ఒక రోజంతా కూడా అతని గురించి మనం ధ్యానం చేసుకోవచ్చు. He was a very courageous man, and he went after the most ferocious of among all the giants. ఆయన చాలా ధైర్యవంతుడు, సాహసవంతుడు. మరి ఆ శత్రువుల్లో, అక్కడ ఆ దేశం ఆక్రమించుకున్న శత్రువుల్లో అత్యంత క్రూరమైన మరి శక్తివంతమైన శత్రువుల దేశాన్ని, ఆ యొక్క స్థలాలను ఆక్రమించుకోవడానికి పూనుకొనిన వ్యక్తి కాలేబు. So at the age of 85, he had the same strength that he had at the age of 40. 85 సంవత్సరాల వయసులో కాలేబుకి అతడు 40 సంవత్సరాలప్పుడు ఎలాంటి బలం ఉన్నదో అలాంటి బలమే నాకు ఉన్నదని చెప్తున్నాడు 85 వయసులో. So hidden within this verse is the secret on how you can really be strong at the age of 85, as strong as you were at the age of 40. ఇక్కడ చదవబడిన భాగంలోనే మరి ఆ రహస్యము దాగి ఉంది. ఏంటంటే 40 సంవత్సరాలప్పుడు ఎలాంటి బలం ఉన్నదో నాకు 85 సంవత్సరాలప్పుడు నాకు ఇప్పుడు అదే బలం ఉందని చెప్తున్నాడు కదా. అసలు ఏంటి అతని రహస్యం అన్నది చదవబడిన మాటల్లోనే మనం గమనించగలం. Now, Caleb and Joshua were the only two people who went back from the promised land and told Moses that they can go and conquer the giants. మరి మోషే వేగు చుట్టానికి మరి కొంతమందిని 12 మందిని పంపాడు. ఈ వాగ్దాన భూమిని ఆక్రమించుకోక ముందు ఈ వేగు చూసిన మిగతా 12 మందిలో యెహోషువ, కాలేబులు ఉన్నారు. అయితే తిరిగి వచ్చి వాళ్ళు ఆ యొక్క దేశముని గురించిన సమాచారం మోషేకి తెలియజేసినప్పుడు కేవలము యెహోషువ, కాలేబు వీళ్ళిద్దరు మాత్రమే మోషేతో ఏం చెప్తారంటే, మనం వెళ్ళి దానిని చక్కగా ఎటువంటి సమస్య లేదు, మనం ఆక్రమించుకోవచ్చు, అది సాధ్యం అని చెప్పారు. And not just the 10 other people who went along with them, but all the rest of the people who were with Moses were complaining. మరి ఇక్కడ గమనించినట్లయితే 10 మంది మిగిలిన వేగు చుట్టానికి వెళ్ళిన 10 మంది మాత్రమే కాదండి, అక్కడ మిగిలిన ఇశ్రాయేలీలందరూ కూడా మరి సణుగుకొన్నారు. ఇది అసాధ్యం అని అనుకున్నారు ఈ ప్రామిస్ ల్యాండ్ ని, వాగ్దాన భూమిని ఆక్రమించుకోవడం. కేవలము యెహోషువ, కాలేబులు మాత్రమే సాధ్యం అని చెప్పారు. Now, if we see in the book of Exodus, there are many instances where people have complained. In Exodus 6:9, it says that because they complained so much, they got discouraged, that their spirits became so weak that they could not sense God anymore. మరి నిర్గమాకాండము 6వ అధ్యాయము 9వ వచనము మనం గమనించినట్లయితే, మోషే ఇశ్రాయేలీలతో అలాగూ చెప్పిన, అయితే వారు మనోవ్యాకులమును బట్టి కఠిన దాసత్వమును బట్టి మోషే మాట వినరైరి. మరి మనం గమనించినట్లయితే వారికున్న ఆ సణుగుకొనే మనస్తత్వాన్ని బట్టి వారి యొక్క మనస్సులో, వారి యొక్క అంతరంగంలో బహు బలహీనతకి గురయ్యారని మనం గమనించగలం. నిర్గమాకాండంలో చాలా చోట్ల వారు ఇశ్రాయేలీలు ఎంతగా సణుగుకొన్నారు. ఆ సణుగుకొనుటను బట్టి వారు అంతరంగంలో ఒక బలహీనమైన వ్యక్తులుగా అయిపోయారు.
Now, look all of this in the perspective of Caleb. He is the only guy who is following God positively along with Joshua, and he is fully surrounded by people who are complaining. ఇక్కడ మనం కాలేబు జీవితాన్ని, కాలేబు మనస్తత్వాన్ని మనం గమనించినట్లయితే మరి మరి కేవలము ఒక్క యెహోషువ తప్ప మిగిలిన ఎవ్వరు కూడా మరి ఇట్లాగా సణుగుకుంటూనే ఉన్నారు. కేవలం కాలేబు దేవుణ్ణి ఒక పాజిటివ్ గా వెంబడిస్తూ మరి సణుగుకోకుండా దేవుని వైపు చూస్తూ ఒక మంచి దృక్పథంతో దేవుణ్ణి అనుసరించాడు కాలేబు. మిగిలిన ప్రజలందరూ కూడా ఏ ఒక్క వ్యక్తి కూడా తనకులాగా అలాంటి మనస్తత్వం కలిగి లేరు. And because of complaining, their spirits were weakened and they could not sense God. And on top of that, God got so angry on them. God waited for the whole generation to die. మరి ఈ కేవలం ఈ సణుగు కొనుటను బట్టి దేవుడు ఎంతో వారి ఎడల విసిగిపోయి ఆ తరమంతా కూడా చనిపోయేంత వరకు కూడా దేవుడు వేచి ఉన్నాడు. అంతేకాదు వాళ్ళు ఆ సణుగు కొనుటను బట్టి మరి వారి అంతరంగంలో వారు బహు బలహీనులైన మనుషులుగా వాళ్ళు అయిపోయి వారు దేవుణ్ణి గుర్తించలేని ఒక స్థితిలో ఉన్నారు. Complaining is dangerous to our spirit and we need to be careful about it. మరి సణుగు కొనటం, గొణుకు కొనటం అనేది మన ఆత్మకి, మన మనస్తత్వానికి చాలా ప్రమాదకరమైంది కనుక దాని విషయంలో మనం చాలా జాగ్రత్త వహించాలి. Caleb did everything right in the eyes of the Lord, but still he had to walk in that wilderness. మరి గమనించండి, కాలేబు దేవుని దృష్టిలో తన జీవితం చాలా చక్కగా సమస్తం కూడా ఎంతో దేవుని ఎదుట మరి యథార్థంగా నడుచుకున్నాడు. అయినప్పటికీ కూడా మరి అందరితో పాటు ఆ యొక్క అరణ్యంలో ఆయన కూడా ప్రయాణం చేయవలసి వచ్చింది. Sometimes you might be doing everything right, but still you will be surrounded by people who are complaining. Still you are still far away from your promised land. ఒక్కొక్కసారి మనం కూడా ఒకవేళ నీ జీవితంలో మరి దేవుని దృష్టికి సమస్తం సరిగానే ఉన్నప్పటికీ కూడా నీ చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు అందరూ కూడా మరి గొణుక్కుంటూ అలాగ ఉన్నప్పుడు మరి వారితో పాటు కలిసి మరి ప్రయాణం చేస్తూ కాలేబు వలె ఒక్కొక్కసారి అలాంటి సందర్భం నీ జీవితంలో ఎదురవ్వచ్చు. నీ యొక్క వాగ్దాన భూమికి నువ్వు ఇంకా దూరంగానే ఉండొచ్చు. Now, naturally, if you think, if you are born to parents who are always complaining, as a child, you will also be like them. మరి సర్వసాధారణంగా చూసినట్లయితే మరి ఒకవేళ తల్లిదండ్రులు ఇద్దరు మరి సణుగుకునే వాళ్ళు, గొణుగుకునే వాళ్ళు అయితే మరి వాళ్ళ బిడ్డలు కూడా అలాంటి మనస్తత్వం కలిగి ఉండడానికి అవకాశం ఉంది. But just think about this portion of the scripture where there is one generation who is complaining, but the next generation is ready to conquer the giants and go to the promised land. ఇక్కడ గమనించినట్లయితే అలాంటి సహజంగా మరి తల్లిదండ్రులు సణుక్కుని గొణుక్కునే వాళ్ళైతే పిల్లలు కూడా అలాగే ఉంటారు అని మనం గమనిస్తాం సర్వసాధారణంగా. కానీ ఇశ్రాయేలీల్ని మనం గమనించినట్లయితే యెహోషువ, కాలేబు సమయాల్లో ఆ తరము సణుగుకొని మరి దేవుని హృదయాన్ని బాధ పెట్టి ఆ తరము గతించిపోయారు. కానీ వారి పిల్లల తరం చూసినట్లయితే వాళ్ళు ఇలాంటి మనస్తత్వం వాళ్ళకి లేదు. వాళ్ళు వాగ్దాన భూమిని జయించడానికి, ఆక్రమించుకోవడానికి సిద్ధ మనసు కలిగి ఉన్న తరం అది. So the children got raised to an extent that they followed the lead of Joshua and Caleb. They parted the river and they crossed. They brought the walls down. They went and conquered the giants. This happened to the children of parents who were complaining. మరి మనం గమనించినట్లయితే యొర్దాను నది దాటారు ఆ యొక్క తర్వాతి తరము ప్రజలు. ఆ యొర్దాను నది దాటారు. యెహోషువ, కాలేబు నాయకత్వాన్ని వెంబడించారు. మరి ఎరికో గోడల్ని అవి విరగొట్టేసి ఆ యొక్క మరి ఉన్నత దేహులు, భయంకరమైన
ఆకారాలున్న అత్యంత బలశాలులైన ఆ యొక్క జయంట్స్ లాంటి ఆ యొక్క శత్రువుల్ని జయించి వారి ప్రదేశాన్ని వారి స్థలాలను ఆక్రమించుకున్నారు ఈ తర్వాతి తరము వారు నిజానికి వారి తల్లిదండ్రులు మనం గమనించినట్లయితే వాళ్ళు గొణుక్కునే తల్లిదండ్రులకి జన్మించిన తరము అయినప్పటికీ వారు అలాంటి మనస్తత్వం లేకుండా ఒక జయించే మనస్తత్వం కలిగి ఉన్నారు. Think about this extraordinary transformation that happened to a whole generation. And if you have to name one person who would have led them, I can't think of anybody else than Caleb. Maybe it's Caleb and Joshua who were there shining the light of God, transforming the whole generation from the previous one, transforming them into warriors who went and conquered the giants. ఇక్కడ గమనించినట్లయితే ఈ వాగ్దాన భూమిని ఆక్రమించుకున్న తరముని మనము ఒకసారి గమనిద్దాం. మరి బహు అరుదైన రూపాంతరము చెందించబడిన ఒక తరం ఇది. ఒక తరము రూపాంతరం చెందారు. మరి వీరిని ఇట్లాంటి రూపాంతరం చెందటానికి మరి యుద్ధశాలులుగా మరి వాగ్దాన భూమిని ఆక్రమించుకునే ఒక తరముగా వారిని తయారు చేసింది ఎవరు అనంటే ఖచ్చితంగా మనం కాలేబు మరి యెహోషువనే మనం గుర్తించాలి. వారి నాయకత్వములని ఇది ఖచ్చితంగా జరిగి ఉండాలని మనం ఖచ్చితంగా మనం ఒక పరిశీలనకి మనం అంటే కేవలము వాళ్ళిద్దరు మాత్రమే ఈ తరాన్ని మొత్తము దేవుని వెలుగుని వారికి చూపించి రూపాంతరం చేశారు అని మనం ఒప్పుకోక తప్పదు. Now just think about it. You are doing everything right. You are surrounded by people who are complaining, but still you choose not to complain. When you do that, you go and transform a generation. ఒకసారి ఈ విషయం ఆలోచించండి. నీవు దేవుని దృష్టిలో సమస్తము సరిగానే ఉన్నావు, మరి సణుగుకొనటం లేదు, గొణుక్కొనటం లేదు. మరి నీ చుట్టూ ఉన్న ప్రజలు గొణుక్కుంటూ ఉన్నప్పటికీ నీవు సణుక్కోకుండా దేవుణ్ణి ఒక యథార్థంగా వెంబడించే వ్యక్తిగా ఉంటూ ఉన్నప్పుడు నీవు ఒక తరమునే ప్రభావితం చేస్తూ ఉండే వ్యక్తివని నువ్వు గమనించాలి. Caleb, at the age of 85, he goes and conquers Hebron. Hebron is one of the most crucial cities of Israel. It is the second holiest place after Jerusalem. మరి 85 సంవత్సరాల వయసులో కాలేబు అత్యంత క్లిష్టమైన హెబ్రోను ప్రాంతాన్ని ఆక్రమించుకున్నాడు. హెబ్రోనుని మనం గమనించినట్లయితే యెరూషలేం తర్వాత అత్యంత మరి పరిశుద్ధ హోలీ స్థలంగా గుర్తించబడింది. అది చాలా విశిష్టమైన స్థలం అది హెబ్రోను. Abraham, the father of the Jews, is buried there. Sarah was buried there, and it is the stronghold of David before he formed Israel. Hebron goes on to become the stronghold of David and helps him form Israel. And Caleb goes and conquers the most crucial city in the plan of God. మరి కాలేబు దేవుని సంకల్పం చొప్పున అత్యంత విశిష్టమైన స్థలాన్ని ఆక్రమించుకున్నాడు. మరి హెబ్రోన్ని మనం చూసినట్లయితే పితరులైన అబ్రహాము, శారాలు అక్కడ పాతిపెట్టబడ్డారు. దావీదు ఆ వ్యూహాత్మకమైన ఒక స్థలంగా దానిని నిర్మించుకున్నాడు హెబ్రోను ప్రాంతంని. ఎంతో విశిష్టమైన ఆ యొక్క ప్రాంతాన్ని 85 సంవత్సరాల వయసులో కాలేబు దేవుని సంకల్పం చొప్పున ఆక్రమించుకున్నాడు. Caleb is the only person who fulfills the plan of God fully. What do I mean by that is, when he conquers Hebron, he wipes away every other tribe in Hebron and he conquers the whole land. Every other tribe which conquered their own lands left few other tribes and let them get corrupted. But Caleb's land, when you go to Hebron, it is just Caleb and Caleb's family, nobody else. మరి యొక్క ప్రాముఖ్యమైన విషయము మనము కాలేబు జీవితంలో గమనించవచ్చు. అదేంటంటే దేవుని సంకల్పాన్ని సంపూర్ణంగా నెరవేర్చాడు. అంటే దాని అర్థం ఏంటంటే మరి ఇశ్రాయేలీల యొక్క ఆ యొక్క తర్వాతి తరము వారు చాలా మంది ఈ యొక్క వాగ్దాన భూమిని ఆక్రమించుకుంటానికి ఉపక్రమించి జయం పొందిన వాళ్ళని గమనించినట్లయితే వారు ఆక్రమించిన ప్రదేశాల్లో ఆ శత్రువుల్లో ఎంతో కొంతమందిని వాళ్ళు వదిలేశారు, అక్కడ ఉండనిచ్చారు. తద్వారా వాళ్ళు చాలా మరి ప్రభావితం అయ్యారు ఆ శత్రువుల ద్వారా.
అయితే కాలేబు మాత్రం ఏం చేశాడంటే తను ఆక్రమించుకున్న ఆ యొక్క హెబ్రోను ప్రాంతంలో శత్రువులకు సంబంధించిన ఏ ఒక్కరిని అక్కడ మిగలనించలేదు. సంపూర్ణంగా వారిని నాశనం చేసి ఆ యొక్క ప్రాంతం అంతటిని సంపూర్ణంగా ఆక్రమించుకున్నాడు. సంపూర్ణంగా దేవుని సంకల్పం నెరవేర్చాడు. ఆ స్థలంలో కేవలము కాలేబు, తన కుటుంబం, తన యొక్క ట్రైబ్ మాత్రమే అక్కడ ఉన్నారు. And in the following chapter, you read that Caleb distributes the land as an inheritance to his children and children's children. He's the only guy who does that, and that is what we are called to do. We are called to, leave our inheritance to our children's children, and Caleb demonstrates that by doing it in the next chapter. మరి తర్వాతి అధ్యాయం మనం గమనించినట్లయితే కేవలం కాలేబు ఒక్కడే ఒక పని చేశాడు. ఏంటంటే తన యొక్క స్వతంత్రించుకున్న ఆ యొక్క వాగ్దాన భూమిని తన పిల్లలకి కూడా పంచిపెట్టాడని అక్కడ రాయబడి ఉంది. మరి దేవుడు ఉద్దేశము మన ఎడల ఇదే అయి ఉంటుంది. మన యొక్క ఆత్మ సంబంధమైన ఆ యొక్క స్వాస్థ్యాన్ని, దేవుడు అనుగ్రహించే వాగ్దాన భూమిని మనము మన పిల్లలకి ఇవ్వాలని దేవుని చిత్తమై ఉన్నది. Now, in verse 15, the last part it says in Joshua 14 verse 15, it says, then the land had rest from war. You know what it means? Hebron is one of the cities of refuge. The city of refuge is a place where you cannot go on war, you cannot go in and kill anybody. It is one of the cities of refuge, and there is a very interesting concept behind the cities of refuge. మరి ఇక్కడ యెహోషువ గ్రంథం 14వ అధ్యాయము 15వ వచనం చూసినట్లయితే చివరి భాగంలో ఈ విధంగా రాయబడి ఉంది. అప్పుడు దేశము యుద్ధము లేకుండా నెమ్మదిగా ఉండెను. మరి ఆశ్రయపురము అన్న ఒక విషయము మనం పరిశుద్ధ గ్రంథంలో చదువుతూ ఉంటాం. ఈ హెబ్రోను ఒక ఆశ్రయపురంగా, ఇక ఏమాటం అక్కడ యుద్ధాలు కానీ ఎటువంటి గొడవలు కానీ జరగటానికి లేదు. అలాంటి పురముగా అది మరి స్థిరపడింది. If you want to be a man with such a courage, if you want to be a man with man of God like that, you should never complain and be willing to walk in the wilderness with a generation, even though you do everything right. మరి గమనించండి, ఒకవేళ నీవు కాలేబు లాగా ఉండాలంటే నీవు మరి కాలేబు లాంటి మనస్తత్వం కలిగి ఉండాలి. కాలేబు మరి ఏ విధంగా సణుగుకోకుండా గొణుగుకోకుండా మరి దేవుని దృష్టిలో యథార్థంగా ప్రవర్తించుచునే తన చుట్టూ ఉన్న ఆ యొక్క సణుగుకునే ఆ యొక్క తరంలో ఓపికతో వాడితో పాటు అరణ్యంలో సంచరించాడు. అలాంటి మనస్తత్వం సణుక్కోకుండా గొనుక్కోకుండా ఉండి మరి దేవుని దృష్టికి సరి అయింది చేయొచ్చు మరి అరణ్యంలో ప్రయాణించడానికి కూడా సిద్ధపడే ఒక వ్యక్తిగా నీవు ఉండాలి. When there is a delay, it is not a denial. మరి ఒకవేళ ఏదైనా మన జీవితంలో ఇంకా దేవుని యొక్క వాగ్దానము జరగట్లేదని, ఏదో లేట్ అవుతుంది అని నీ జీవితంలో నువ్వు అనుకుంటే దాని అర్థము అసలు అది జరగదని కాదు. Think about this. Mary, who is the mother of Christ, was carrying the Son of God in her womb, and she was knocking doors for place. People were closing doors on her. దయచేసి ఒక్క విషయం మనం గమనిద్దాం. యేసు ప్రభు వారి తల్లి అయిన మరియమ్మను మనం చూసినట్లయితే సాక్షాత్తు దేవుని కుమారుడైన యేసు క్రీస్తుని తన గర్భంలో ధరించి మరి తనకి ఆ యొక్క ప్రదేశానికి వెళ్ళి ప్రతి ఇంటిని తలుపు కొట్టింది, తనకి ఎక్కడైనా ఒక ఉండటానికి స్థలం కోసం. కానీ ఎవ్వరు కూడా స్థలం ఏమి లేదు ఆమెకి. But we should not jump into conclusions fast. If it can happen to Mary, it can happen to anybody if you are carrying the purpose of God. Just because they closed the doors, it doesn't mean that she is not carrying the Son of God. మరి అంత గొప్ప సృష్టికర్తనే గర్భం ధరించిన మరి ఆ యొక్క తల్లి మరి అందరి ఇంటికి వెళ్ళి ప్రతి స్థలానికి వెళ్ళి తలుపు కొడుతుంది, కానీ ఎక్కడా ద్వారం తెరుచుకోలేదు. దాని అర్థము ఆమె గర్భంలో సర్వశక్తి కలిగిన యేసు ప్రభు వారు గర్భాన్ని ధరించింది. ఆమె ఆ యొక్క గర్భంలో ఆయన యేసు ప్రభు వారు లేరని కాదు. ఆమె యేసు ప్రభు వారిని గర్భం ధరించింది కానీ ఏ ద్వారం తెరుచుకోలేదు ఆ స్థలంలో ఆమెకి. అలాగే మన జీవితంలో కూడా తొందరపడి మరి కొన్ని అనుకోకూడదు. మనం దేవుని సంకల్పాన్ని గర్భం ధరించిన నీవు దేవుడు సమయం కొరకు ఖచ్చితంగా
వేచి ఉండవలసిందే. So what we have learned is we should stay focused on God and you should not complain, and you should continue to hold on to the purpose of God without complaining. మరి మనం ఇంతవరకు ఏం నేర్చుకున్నామంటే దేవుని మీద దృష్టి ఉంచి ఆయనని వెదికే వారంగా మనం ఉండాలని, ఆయన కోరుకునే వారంగా మనం ఉండాలని, అలాగే సణుక్కోకుండా గొణుక్కోకుండా దేవుని సంకల్పాన్ని వెంబడించి నెరవేర్చే వాళ్ళంగా మనం ఉండాలని మనం నేర్చుకున్నాం ఇంతవరకు. I will close with one more portion of the scripture. We'll read Esther chapter 6 verse 1. Esther chapter 6 verse 1. మరి యొక్క భాగం మనం చదువుకొని మనం ముగించుకుందామండి. ఎస్తేరు గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనం మనం చదువుకుందాం. ఎస్తేరు 6:1. ఆ రాత్రి చదవండి. ఆ రాత్రి నిద్ర పట్టకపోయినందున రాజ్యపు సమాచార గ్రంథము తెమ్మని రాజు ఆజ్ఞీయగా అది రాజు ఎదుట చదివి వినిపించబడెను. Okay. It sounds like a very simple verse. Do you know that how many times the king will be sleepless? ఇది చూడటానికి చాలా సర్వసాధారణమైన ఒక వచనం లాగా మనం అనిపిస్తుంది, కానీ ఎన్నిసార్లు రాజుకి నిద్ర పట్టదో మీకు తెలుసా అండి? And there are in the Persian library, when a king tells go and get a book, the person who is going to get a book is actually choosing a scroll from 33,000 scrolls. A Persian library of that time had 33,000 scrolls. పర్షియా దేశంలో మరి ఆ రాజుగారి ఆ యొక్క గ్రంథాలయంలో, ఆ పర్షియా దేశపు గ్రంథాలయంలో ఎన్ని పుస్తకాలు, ఆ యొక్క పుస్తకాలు ఉంటాయి అంటే 33,000 పుస్తకాలు ఉంటాయట ఆ గ్రంథాలయంలో. రాజు ఆ యొక్క పరిచారకుని పిలిచి ఒక పుస్తకం తీసుకురమ్మన్నాడు రాత్రి. So every day from morning prayer to evening, whoever meets the king, everything is recorded. Every scroll will have about 2,000 pages. Now if we try to check the probability of the king picking up then something that is written about Mordecai on that day is like 1 in a billion. ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయం అండి, మనం గమనించాలి. అక్కడ సహజంగా రాజు యొక్క జీవితం అంతా ప్రతిరోజు ఒక డైరీ లాగా ఆయన ఎవరు కలుస్తారు, ఆయన ఏమేం చేస్తున్నాడు, ప్రతిదీ కూడా లిఖించబడి రాయబడి ఉంటుంది. ఒక్కొక్క గ్రంథము, ఆ యొక్క గ్రంథపు చుట్ట దాదాపు 2,000 పేజీలు ఉంటుందట. మీరు గమనించండి, ఆ రాత్రి ఆయనకి నిద్ర పట్టలేదు. ఆయన ఒక పరిచారకుడిని పిలిచి ఒక పుస్తకం తీసుకురమ్మంటున్నాడు. ఆ పుస్తకంలో ఏ పుస్తకం తీసుకొస్తాడో అన్నది మరి ఈ యొక్క అవకాశం, అసలు దీన్ని అంతే ఆలోచిస్తే మత్తిపోతుంది అనమాట. 1 బిలియన్ ఆ అవకాశాల్లో ఒకే ఒక అవకాశం ఉంటుందట. ఏంటది? ఆ రాత్రి తెచ్చే పుస్తకంలో మొర్దెకాయి సంఘటన రాయబడి ఉన్న అది మాత్రమే రాజు దగ్గరికి తీసుకొచ్చే అవకాశం 1 బిలియన్ అవకాశాల్లో ఒక ఛాన్స్ అన్నమాట. అట్లాంటిది జరిగింది రాత్రి. So going to the background, when Mordecai helped the king, nobody appreciated him. Sometimes when you do the right thing, you will not get appreciated immediately, but God knows when to remember and reward you. మరి ఇక్కడ ఆ యొక్క సందర్భం మనం గమనించినట్లయితే ఆ రాజుగారు చదివిన ఆ యొక్క మొర్దెకాయి సంఘటన ఏంటంటే, చాలా కాలం క్రితం మొర్దెకాయి రాజుకి చాలా గొప్ప మేలు చేశాడు. అప్పుడు దానిని ఎవరు గుర్తించలేదు, అతన్ని గణపరచలేదు. మరి చాలాసార్లు మన జీవితంలో మరి మీరు మేలు చేసి ఉండొచ్చు, ఎంతో గొప్ప మేలు చేసి ఉండొచ్చు ఇతరులకి. అప్పుడు మీకు గుర్తింపు గాని ఘనత గాని దొరికి ఉండకపోవచ్చు. కానీ దేవుడికి నిన్ను ఎప్పుడు గణపరచాలో ఆ కరెక్ట్ సమయం దేవుడికి తెలుసు. So it's the timing of God that God multiplies your reward and gets the best out of the reward. మరి దేవుడు నీకు బహుమతి ఇచ్చే సమయం ఎలాంటి సమయం ఉంటుందంటే, ఆ యొక్క బహుమతిని ఎన్నో రెట్లు ఆయన హెచ్చవేసి ఇచ్చే ఆ యొక్క స్థితి సమయంలో ఆయన చేస్తాడు. నీకు బహుమతి ఇచ్చే పరిస్థితిని, అలాంటి పరిస్థితులు నీకు బహుమతి ఇస్తాడు.
So I wanted to share a quick testimony about this. I think we have maybe 5 minutes. Sorry. No, you have 10 minutes, brother. 11 minutes more. I will quickly share this testimony. Where I was working with a company when I finished engineering, and I worked there for about like 7 years. And in the first, I got options. It was an amazing career that I had. I want to share a story about how I got the 5th promotion, which is the most difficult one of all. మరి నా వ్యక్తిగత జీవితంలో ఒక విషయాన్ని మీతో సాక్ష్యంగా పంచుకోవాలనుకుంటున్నాను. నేను ఇంజనీరింగ్ ముగించిన తర్వాత ఒక కంపెనీలో 7 సంవత్సరాలు పనిచేయడం జరిగింది. నాకు కొన్ని ప్రమోషన్స్ వచ్చినాయి. చాలా అద్భుతమైన సమయము ఆ యొక్క 7 సంవత్సరాలు. నాకు ప్రమోషన్స్ వచ్చిన 5వసారి నాకు ప్రమోషన్ వచ్చినప్పుడు అది చాలా విశిష్టమైన సంఘటన. దాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. I think I'm the only one in that organization who got 5 promotions in that such a short span. I'm telling this nothing to say about myself, but it is God who led me into that, and all glory is to God. మరి ఆ యొక్క ప్రమోషన్ రావటం అనేది చాలా అరుదు. అది అత్యంత మరి అసాధ్యమని అనుకుంటారు మా కంపెనీలో అలాంటి ప్రమోషన్ రావటం. నా ఘనత కొరకు నా పేరు కోసం నేను చెప్పటం లేదండి. దేవునికే సమస్త మహిమిస్తూ మరి అసలు అది ఎలా జరిగిందో దేవుడే దాన్ని ఎలా చేశాడో చెప్పాలని ఆశతో పంచుకుంటున్నాను. So what happened is when I was a manager, I had a team of 40 people. I got a mail from my HR one day. In fact, I was actually going through an interview for my promotion one day with the HR head, the leader, HR leader of that location. మరి నేను మేనేజర్గా పనిచేస్తున్న నా సమయంలో నా క్రిందన 40 మంది ఉద్యోగస్తులు ఉన్నారు. ఆ సమయంలో ఈ యొక్క హెచ్ఆర్ నుంచి ఆ యొక్క హెచ్ఆర్ యొక్క మెయిన్ పర్సన్ నుంచి నాకు ఒక ఈమెయిల్ వచ్చింది. So it was an interview that I had to attend with her for my promotion, and they were about to deny that promotion, but in that interview happened for more than 2 hours. అయితే ఆ యొక్క ఈమెయిల్ ద్వారా నన్ను ఇంటర్వ్యూకి రమ్మని పిలిచారు. ఆ ఇంటర్వ్యూ దాదాపు 2 గంటలు తీసుకున్నారు. నన్ను ఇంటర్వ్యూ చేసిన ఆ యొక్క స్త్రీ ఆవిడ ఈ ఇంటర్వ్యూ నన్ను చేసింది. అయితే ఆ యొక్క వాళ్ళందరూ కూడా ముందుగానే నాకు ఈ ప్రమోషన్ ఇవ్వకూడదని తలంచారంట. They had some very tough questions. They asked me, is there something that you cannot do in your current role for which you need to get promoted? We are enabling you to do everything in this role itself. Why do you need to get promoted? చాలా నాకు అసాధ్యంగా ఉండాలి, నాకు చాలా కష్టంగా ఉండాలన్న ప్రశ్నల్ని తయారు చేసుకుని వచ్చారు ఆ వ్యక్తి. మరి వాళ్ళు ఎలాంటి ప్రశ్నలు అడిగారంటే, మేము నీకు అన్ని సదుపాయంగా ఉంచాం కదా, నువ్వు అన్ని చేయగలిగిన వాతావరణం ఇచ్చాము, నువ్వు చేయలేదంటూ ఏమి లేకుండా మేము చేసాము, మేమే మంచి వాతావరణం ఇచ్చాము, ఇంకా నీకు ప్రమోషన్ ఎందుకు అని ఇలాంటి ప్రశ్నలు సంధించారు. They asked me, what value add did you bring to the organization? And I responded to them that, I am the only person who did a Six Sigma Black Belt project, which brought them several millions of savings in the previous year. మరి నీవు చేసిన ప్రత్యేకత ఏముంది, ఏమి మరి కంపెనీకి నువ్వేమి మేలు చేసావు అని వాళ్ళు నన్ను అడిగినప్పుడు, మరి 6 సిగ్మా ఆ యొక్క ఉద్యోగంలో నేను చేసిన ఆ యొక్క ప్రాజెక్ట్ వల్ల కంపెనీకి కొన్ని కోట్ల రూపాయలు ఆదా అయింది అన్న సంగతి వారికి జ్ఞాపకం చేశాను. And she told me, Six Sigma is actually a knowledge that the company has provided to you, and you are working based on that knowledge back to the company. So that doesn't count as a value add. మరి ఆవిడ ఏమందంటే, నన్ను ఇంటర్వ్యూ చేసిన ఆ వ్యక్తి, దీంట్లో పెద్ద గొప్పతనం ఏముంది, 6 సిగ్మా అనేది మేము నీకు కల్పించిన ఒక సౌకర్యము, మేమిచ్చిన ఒక సదుపాయము, దానిని అందరిలాగే నువ్వు కూడా చేసావు, నీ ప్లేస్లో ఎవరున్నా కూడా అదే చేస్తారు, నువ్వు ప్రత్యేకంగా కంపెనీకి ఒక విలువ ఇచ్చిందేంటి, ఒక వాల్యూ ఏమిచ్చావు కంపెనీకి, ఇది మామూలుగా ఎవరైనా చేయగలిగిందే, పెద్ద ప్రత్యేకత ఏముంది దీంట్లో అన్నట్టు మాట్లాడింది ఆవిడ.
And the next thing I told her was I was the only person who trained 40 plus people in the organization on Saturdays without taking any extra money, and taught them data skills, and so that they could use in their own projects and help the company. మరి ఇంకొక విషయం ఆమెతో నేనేం చెప్పానంటే, మరి నేను కంపెనీకి పెద్ద మొత్తం ఆదా చేసే విషయంలో మాత్రమే నేను చేయటం అదొక్కటే కాదండి. నేను ఒక్కడినే ఒక పని చేశాను కంపెనీ మొత్తంలో. అదేంటంటే నా క్రింద ఉన్న 40 మందికి మరి శనివారం సహజంగా నాకు సెలవు దినం అయినప్పటికీ ఎటువంటి ఎక్స్ట్రా జీతం తీసుకోకుండా ఆ 40 మందిని ఆ శనివారాలు నా యొక్క వ్యక్తిగత ఇంట్రెస్ట్ తోటి వారిని నేను తర్బీదిచ్చాను. వారికి డేటా స్కిల్స్ నేర్పించి తద్వారా కంపెనీకి ఎంతో లాభప్రదంగా ఎంతో విలువిచ్చే ఒక విషయాన్ని నేను ఒక్కనే చేశానని వాళ్ళ దృష్టికి తీసుకొచ్చాను. So almost 90 minutes I was talking with her, trying to convince her. I know what I am saying is right. She also knows that, but she is giving me very tough responses. దాదాపు 1 గంటన్నర పాటు మరి ఆ వ్యక్తిని నేను ఒప్పించడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. నాకు తెలుసు నేను చెప్తున్న విషయాలు సరి అయినవే అని, ఆమెకి తెలుసు అవి సరి అయినవే అని. కానీ ఆమె ఆ యొక్క ఇంటర్వ్యూలో నాకు ఎంతో కష్టంగా ఉండేటట్టుగా ఆమె స్పందిస్తూ వచ్చింది. So when after 90 minutes, I was looking at her, and then I told a very short Nehemiah's prayer, and I told God, the promotions come from you. Why am I even arguing or talking to her? If it is from you, it will come to me. I'm not going to, try hard presenting myself anymore. I'm done with this. This is what I'm telling God at the 90th minute. మరి ఆ గంటన్నర ఆ సమయం అయిపోయిన తర్వాత ఆ ఇంటర్వ్యూలో నా మనసులో చిన్న ప్రార్థన చేసుకున్నాను. నెహెమ్యా ప్రార్థన ఏ విధంగా చేశాడో అలాంటి ప్రార్థన నేను చేశాను. ప్రభువా, ప్రమోషన్ వచ్చేది, హెచ్చింపబడేది నీ దగ్గర నుంచే వస్తుంది కదా. నేను చెప్పగలిగిందంతా చెప్పాను. నేను ఎందుకు ఇంత కష్టపడి ఒప్పించాలి? అది నీవు కదా చేసేది, ఇంకా నీ చేతులకు అప్పగిస్తున్నానని చెప్పేసి ఆ యొక్క గంటన్నర సమయం అయిపోయిన తర్వాత మనసులో ప్రార్థించుకున్నాను. So the last question that she asked is, Tarun, we sent you a mail 1 year ago to fire 11 people from your team. So there was one project which was shutting down, and every manager received a mail on how many people they should remove from the company. I got a mail that 11 of my team members should be removed. She asked me, what did I do about it? అయితే చివరి ప్రశ్న ఏమేసిందంటే, తరుణ్, 1 సంవత్సరం క్రితం ఒక మెయిల్ పంపాం మీకు. మరి మీ టీంలో 11 మందిని ఉద్యోగంలో నుంచి తీసివేయమని చెప్పాం కదా. మరి అప్పుడు ఏం జరిగిందంటే ఆ యొక్క ప్రాజెక్ట్ని మూసేస్తున్నారు. మాకులాగా మేనేజర్స్ అందరికీ కూడా మెయిల్స్ పంపారు, వాళ్ళ టీంలో ఉన్న కొంతమందిని తీసేయమని. నాకు కూడా మెయిల్ పంపారు. నా టీంలో 11 మందిని తీసేయమని మెయిల్ వచ్చింది. ఆవిడేం అడిగిందంటే, ఆ మెయిల్ విషయంలో నువ్వేం చేసావని అడిగింది. The truth is, when I got that mail, I knelt and prayed, and I asked God, I don't want to remove these 11 people. Tell me, what do I do? And I prayed with my friend. And 1 year ago, what we did was, I after the prayer, I went and researched on Google, and I checked what do companies do when they lay off people. What is the best thing a company can do? మరి అప్పుడు నిజానికి ఏం జరిగిందంటే, ఆ మెయిల్ నేను అందుకున్నప్పుడు ఆ 11 మందిని తీసివేయడం నాకు ఇష్టం అవ్వలేదు. అప్పుడు నేనేం చేశానంటే, మోకరించి నా స్నేహితుడితో కలిసి ప్రార్థన చేశాను. సహజంగా కంపెనీస్ ఒక ఉద్యోగస్తుల్ని తీసివేసేటప్పుడు ఏం జరుగుతుంది, ఏంటి విషయాలని నేను గూగుల్లో పరిశీలన చేశాను. So there was one company, what they did is, when the whole company shut down, they didn't want the people to suffer. So they created the profiles of all the people and created advertisements saying that we are shutting down, but the people are good. Please hire them. And so they started advertising for the next 6 months. And also they sent mails to all the other companies in the country saying, we are shutting down for so-and-so reasons, but our people are good. Why don't you please hire them? So they did that until the last person in the company got hired. మరి నేను ఆ గూగుల్లో పరిశీలించాను. కంపెనీస్ సహజంగా కొన్ని ప్రాజెక్ట్స్ మూసివేసేటప్పుడు ఉద్యోగస్తులకి ఉద్యోగాలు పోతాయి కదా.
అప్పుడు ఆ కంపెనీస్ ఏం చేస్తా ఉన్నాయి అని నేను ఇంటర్నెట్లో గూగుల్లో పరిశీలించినప్పుడు నాకు ఒక విషయం అర్థమైంది. కొన్ని కంపెనీలు కొన్ని కారణాల చేత మూసివేయబడినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే మరి ఆ యొక్క ఉద్యోగస్తుల యొక్క బయోడేటాస్ తయారు చేసి అనేకమైన మిగిలిన కంపెనీస్కి వారు పంపారట. ఏమని రాశారంటే, ఇదిగోండి పలానా కారణాల వల్ల మేము మా కంపెనీ మూసేస్తున్నాము, కానీ మా ఉద్యోగస్తులు శ్రేష్టమైన వారు, దయచేసి మీరు మీ కంపెనీల్లో వారికి ఉద్యోగాలు ఇవ్వండి అని 6 నెలల పాటు ఒక అడ్వర్టైజ్మెంట్గా వాళ్ళు చేస్తూ వచ్చారట. తద్వారా చివరి వ్యక్తికి కూడా ఉద్యోగం వచ్చేటట్టుగా వేరే కంపెనీస్లో వారు ఆ విధమైన అడ్వర్టైజ్మెంట్ చేసి వేరే కంపెనీస్లో వాళ్ళకి ఉద్యోగాలు వచ్చేటట్టు చేశారు. అది నేను గమనించాను. So I knew what to do. What I did, to keep it short, I took the 11 profiles. I went to every single team leader in the whole organization in all locations. I asked them to please hire my 11 people. They said, we need a team leader, and I told them, why don't you hire them as an acting team leader for 3 months and see how they perform. Some people said we need subject matter experts. Some people said we need trainers. But I convinced them that although my team members are quality analysts, they can be acting SMEs, acting trainers. So try them for 3 months. That's what I requested. And finally, I placed all the 11 people into different parts of the organization. And I tried to recall all the names, what happened to them. After 1 year, all of them became either team leaders or trainers or subject matter experts. And I answered the HR saying all of them are still in the company and they are well placed. మరి ఇప్పుడు నాకు ఏం చేయాలో తెలిసిపోయింది ఆ 11 మందిని విషయంలో. మా కంపెనీ అయితే 11 మందిని తీసేయమంది, కానీ నేను నా యొక్క పరిశీలన ద్వారా నేను తెలుసుకొని ఆ 11 మంది బయోడేటాస్ని నేను తయారు చేసుకొని మా కంపెనీలోనే, మా సంస్థలోనే మిగిలిన బ్రాంచెస్లో ఉన్న టీమ్ లీడర్స్ దగ్గరికి వెళ్ళి, నాయకుల దగ్గరికి వెళ్ళి, ఇదిగో పలానా వాళ్ళు మీకు పనికొస్తారు అని చెప్పి వ్యక్తిగతంగా నేను వాళ్ళని బ్రతిమాలాను. ప్రతి ఈ 11 మందిని కూడా వేరే వేరే బ్రాంచెస్లో వీళ్ళకి అవకాశాలు ఇచ్చి వాళ్ళు ఉద్యోగాలు ఇచ్చేటట్టు నేను చేశాను. మరి కొంతమంది ఏమన్నారంటే, మాకు టీమ్ లీడర్స్ కావాలి, సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ కావాలి, మాకు అంటే వీళ్ళు ఈ 11 మంది ఉన్న స్థాయి కంటే ఎక్కువ స్థాయి ఉన్న కెపాసిటీ ఉన్న వాళ్ళు కావాలని అంటే, అప్పుడు నేను వాళ్ళకి ఒక సలహా ఇచ్చాను. 3 నెలలు ఒక ట్రైనింగ్ లాగా వాళ్ళకి ఇవ్వండి, యాక్టింగ్ లీడర్స్ లాగా మీరు అపాయింట్ చేసుకోండి. ఆ 3 నెలల తర్వాత మీకు అనుకూలంగా మీకు ఎలాంటి సామర్థ్యం ఉన్న వ్యక్తులుగా వాళ్ళు కావాలనుకుంటున్నారో ఆ సామర్థ్యం వీళ్ళకి వస్తుంది అని వాళ్ళని బ్రతిమాలి ఈ 11 మందిని మా సంస్థలోనే మిగిలిన బ్రాంచెస్లో వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు వచ్చేటట్టు నేను ప్రయాసపడ్డాను. నన్ను ఇంటర్వ్యూ చేస్తున్న ఆ యొక్క హెచ్ఆర్కి, ఆమెకి ఈ విషయం నేను చెప్పాను. 11 మంది కూడా మన సంస్థలోనే వేరే బ్రాంచెస్లో చేస్తున్నారని ఆవిడికి నేను సమాధానం ఇచ్చాను. She looked at me and she paused for some time and she said, I think this is the real value add that any manager can do to the company. And for this, I will promote you. That's what she said. And after that, she not only promoted me, she nominated me for the Platinum Award for leadership for that year, which is given to 1 in 70,000 people every year. Wow. And I knew that, God was telling me, it was my Mordecai moment that, at that moment that God reminded her that, and God was telling me, you are 1 in a million, don't play small, I know how to take care of you, promotion comes from me. మరి ఆ ఇంటర్వ్యూ చేస్తున్న వ్యక్తి నేను చెప్పిన ఆ యొక్క సమస్తం విని ఒక క్షణము అలాగా గమ్మునుంది. ఆ తర్వాత ఆమె చెప్పింది, ఇది నిజమైన విలువ నువ్వు కంపెనీకి ఇచ్చింది, కనుక నేను నీకు ప్రమోషన్ ఇస్తున్నాను. అంతేకాకుండా ప్రమోషనే కాకుండా ఆమె ఒక అరుదైన బహుమతికి, అరుదైన గొప్ప గౌరవానికి నన్ను నామినేట్ చేసింది. 70,000 మందిలో ఒకరికి ఇచ్చే ఆ యొక్క ఘనతకి, ఒక బహుమానానికి నన్ను ఎంపిక చేసింది ఆ యొక్క కంపెనీలో. నేను నిజంగా మొర్దెకాయి సంఘటన ఏ విధంగా జరిగిందో అలాగే నాకు కూడా జరిగినట్లుగా నేను ఎంతో ఆనందించాను. మరి దేవుడు మాత్రమే ఇస్తాడు ఘనత, దేవుడు మాత్రమే గుర్తింపిస్తాడు, ఒక సమయంలో జరుగుతుంది అది.
So just want to close with these 3 points in the summary. Focus on God and seek God. Don't complain. Keep your spirit strong no matter what. And God knows when to honor you. Just trust in Him. Thank you. మరి ముగింపుగా 3 అంశాలు మరొకసారి జ్ఞాపకం చేసి ముగిస్తున్నాను. మొట్టమొదటిగా దేవుని మీద మాత్రమే దృష్టి ఉంచి ఆయనని వెతికే వారంగా మనం ఉండాలని, రెండవదిగా సణుగుకోకుండా ఉండాలని, మూడవదిగా గాడ్ నోస్ వెన్ టు ఆనర్, నిన్ను ఘనపరచటం ఎప్పుడు ఘనపరచాలి దేవుడికి తెలుసు అన్న విషయం మనం గుర్తించాలని ఈ అంశాలతోటి నేను ముగిస్తున్నాను. కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ డియర్ బ్రదర్, అమేజింగ్ టెస్టిమనీ. వి కంగ్రాచులేట్ యూ ఆన్ యువర్ రివార్డ్. మరి పరిచయం చేసినప్పుడు ఒక చిన్న మాట నేను యాడ్ చేయాలనుకున్నాను, సమయం సరిపోలేదు కాబట్టి నేను చెప్పలేకపోయాను. బ్రదర్ తరుణ్ గారు మరి ఒక బుక్ కూడా రాశారు. ఆ బుక్ పేరు నౌ ఐ సీ అన్న పుస్తకం. 2 పుస్తకాలు వారు రచించారు. మొట్టమొదటిది బియాండ్ ద బ్యాక్గ్రౌండ్స్ అనే పుస్తకము, అలాగే రెండవది నౌ ఐ సీ అనే గ్రంథం రాశారు. మరి ఐ ప్రైజ్ గాడ్ ఫర్ వండర్ఫుల్ లైఫ్ ఆఫ్ అవర్ డియర్ బ్రదర్ తరుణ్ గారు. వారి కుటుంబం కోసం ప్రార్థన చేద్దాం. ఓవర్ టు డాక్టర్ స్వరూప్ గారు ప్లీజ్. ప్రైజ్ లార్డ్ అండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మాట్లాడిన విధానాన్ని బట్టి మనం ఎంతగానో హెచ్చరించబడ్డాం, నూతనంగా ఆత్మీయ బలాన్ని పొందుకున్నాం, ఆశీర్వదించబడ్డాం. బ్రదర్ గారికి మన సహవాసం తరపున ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. మరి అదేవిధంగా బ్రదర్ బాబీ రత్నాకర్ అన్నయ్య గారికి కూడా మన సహవాసం తరపున ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. మన మధ్య ఉన్నటువంటి పాస్టర్ రాబర్ట్ జేమ్స్ అయ్య గారు ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన, ఆశీర్వాదాన్ని ఇస్తారు. అయ్య గారు ప్లీజ్ అండి. ప్రార్థన. సర్వశక్తిమంతుడైన మా ప్రియదేవ, మీకు స్తోత్రములు, వందనాలు చెల్లించు. ఈరోజు చాలా రోజుల తర్వాత మీ కుమారుడు తరుణ్ గారిని చూడడానికి, వినడానికి, జీవించుకోవడానికి, నేను మహింపరచడానికి ఇటువంటి తరుణం ఇచ్చినందుకు నీకు వందనాలు. మీ కుమారుడు ప్రభా, మీరు ఆయన చేస్తున్న పని ద్వారా కూడా నేను నామమును మహిమ తెచ్చుకొనిచున్నాను. అలాగే అనేక మందికి దీవెనకరంగా ఉంచినందుకు నీకు వందనాలు ప్రభా. మరి నీ వాక్యములో నుండి మాకు అనేక విషయాలు బోధపరిచారు. సొలొమోను కోరుకున్న జ్ఞానాన్ని బట్టి, వివేకాన్ని బట్టి నీకు వందనాలు. కానీ సొలొమోను కంటే నీవు గొప్పవాడువని నాయన ప్రకటన బంధంలో రాయబడిన మాటలను బట్టి నీకు స్తోత్రం. అలాగే కాలేబును కూడా సంబంధించారు నాయన. చుట్టూ సణుగుకున్న వారు ఉన్నప్పటికీ దేవ తండ్రి, ఆయన అలా చేయకుండా నీ మీదే విశ్వాసం ఉంచి దేవ పాజిటివ్గా ఆయన ఆలోచించినట్టు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. హెబ్రోనును పూర్తిగా స్వాధీనం చేసుకొని శత్రువులు అందరిని కూడా అక్కడి నుండి వెళ్ళగొట్టి జయించి పూర్తిగా నేను హెబ్రోను ఆయన స్వాధీనం తీసుకు వచ్చిన రీతిని బట్టి మేము కూడా ఈ లోకములో తండ్రిని ఆయన జీవిస్తున్నట్లుగా అనేకమైన హెబ్రోన్లను, సహవాసములను తయారు చేయటం, శత్రువులను వెళ్ళగొట్టడానికి, దుష్టుని కార్యాలను ఏర్పరచడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాను. అలాగే నీ కుమారుని యొక్క జీవితంలో కూడా మీరు విరిచిన ఆనర్ కొరకు, ప్రమోషన్ కొరకు మీకు లెక్కలేని స్తోత్రములు, వందనాలు చేస్తారు. లేక మధ్యకైనా మీరు ఎలాగైనా జ్ఞాపకం చేస్తున్నారు. కొన్నిసార్లు ఆలస్యం అవ్వచ్చు, లేక తృణీకరించబడినట్టుగా అవ్వచ్చు, లేక జరగదనుకోవచ్చు. కానీ నీ సమయంలో తప్పక మీరు జరిగిస్తారు కాబట్టి నీ వందనాలు దేవా. ఆ యొక్క నెహెమ్యా చేసిన చిన్న ప్రార్థన తండ్రి వలే మాట కూడా ప్రార్థన చేసుకుని నీ కార్యాన్ని వెతికినప్పుడు తండ్రి మొద్దికైన మీరు జ్ఞాపకం చేసుకున్నట్టుగా ఆ యొక్క రాజు సమాచార గ్రంథంలో నుండి చాలా కాలం మరుగు చేయబడింది, మర్చిపోబడింది అన్నట్టుగా కానీ నీవు ఆయన హెచ్చించినావు ఆయన వందనాలు చేస్తున్నాను. అలాగే నీ కుమారుని జీవితంలో కూడా టఫ్ ఇంటర్వ్యూలు మీరు అలాగ జ్ఞానం ఇచ్చి మీరు నీ మీద ఆధారపడినప్పుడు
మీరు ఒక్కటి కాదు కానీ డబుల్ ప్రమోషన్ ఇచ్చినట్టుగా మీరు ఈ కుమారుని గణపరిచిన ఈ వాక్యం నిజంగా సత్యమైనది. నన్ను గణపరిచే వారిని నేను గణపరచదు అన్నారు. ఈ కుమారుడు తను చేస్తున్న పనిలో కూడా నేను గణపరచుండగా ఆయన ఉంటున్న దేశం ఇవన్నీ జ్ఞాపకం చేసుకుని గణపరుస్తూ ఈరోజు పాల్గొన్న ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని అట్టి రీతిగా మేము బలపరిచి గణపరిచి దీవించబోతున్నామని వందనాలు తెలుస్తున్నాం. ఈ కుమారుడు మీరు వారి కుటుంబమును ఏ స్థలం అందించిన ఆ స్థలంలో అనేక మందికి దీవెనకరంగా చేస్తున్నందుకు వందనాలు. వారు రాసిన బుక్స్ ని బట్టి కూడా స్థితులు తెలుస్తుంది. అలాగే నేను ప్రభా ఈ యొక్క వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ నడిపిస్తున్న నాయకులను మీరు ఆశీర్వదించండి. మీరే మహిమ మా ప్రభువును మా రక్షకుడిని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందుల భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారము దయచేయండి. వారిలో అపరాధము చేయవారిని క్షమించినట్లు మా అపరాధము క్షమించు. ఎందుకంటే రాజ్యము నిరంతరం ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం మనందరికీ తోడైనగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అయ్య గారు, దేవుని నామానికి మహిమ కలుగును గాక. రాబర్ట్ జేమ్స్ అయ్య గారికి మన సహవాసం తరపున ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. మరి అదేవిధంగా ఈరోజు వాక్యాన్ని అందించినటువంటి బ్రదర్ తరుణ్ గారికి మన సహవాసం తరపున ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా బాబీ రత్నాకర్ గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రకటన గమనించండి. రాబర్ట్ జేమ్స్ అయ్య గారు వాళ్ళ టీం ఆధ్వర్యంలో రివైవల్ మీటింగ్స్ జరుగుతున్నాయండి. 2024 ఈరోజు 26, 27, 28 జనవరి ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకండి. గురిజాడ కళాక్షేత్రం వైజాగ్ సిరిపురం జంక్షన్ అండి. గురిజాడ కళాక్షేత్రం సిరిపురం జంక్షన్ వైజాగ్ అండి. ప్రతిరోజు సాయంత్రం ఈవినింగ్ 6 PM ఉంటాయండి, గమనించండి. అదేవిధంగా యూత్ మీటింగ్ మార్నింగ్ టైం 9:30 AM to 1 PM వరకు ఉంటుందండి. గురిజాడ కళాక్షేత్రంలోనే 26 మరియు 27 2 రోజులు ఉంటుందండి మార్నింగ్. 27వ తారీఖు పాస్టర్స్ అండ్ ఎల్డర్స్ మీటింగ్ 27 ఉంటుందండి. మార్నింగ్ 9:30 to 1 PM వరకు ఉంటుందండి, గమనించండి. మరి అదేవిధంగా 29 మిషన్ కాన్ఫరెన్స్ ఉంటుందండి. అది ఆ ప్లేస్ 9:30 AM పాస్టర్స్ మీటింగ్ ఉంటుందండి. పాస్టర్స్ నుండి 1 PM వరకు అవైలబిలిటీలో ఉంటుందండి. ఇది కల్వరి పెంటికోస్టల్ చర్చ్ నియర్ సెక్టర్ 10 స్టీల్ ప్లాంట్ వైజాగ్ లో ఉంటుందండి. 29వ తారీఖు గమనించండి. మనకి స్పీకర్ గారు బ్రదర్ డి ఆగస్టిన్ గారు చేస్తారండి. బీహార్ నుండి సారు. తెలుగు మరియు ఇంగ్లీష్ లో ఉంటుందండి, గమనించండి. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నా. స్వరూప్, సారీ టు ఇంటరప్ట్ అమ్మా, పాస్టర్ గారు ఏదో చెప్పాలనుకుంటున్నట్టున్నారు. జేమ్స్ గారు. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ కూటగాలు కూడా జాయిన్ అయ్యి దేవునిలో ఆత్మీయంగా ఎదగాలని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తా ఉన్నాం. హ్యావ్ ఎ నైస్ డే అండి. థ్యాంక్ యూ అనండి.